బీహార్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ టైం ముగిసింది. బూత్ సెంటర్లలో క్యూలో ఉన్నవారికే ఓటేసేందుకు ఎన్నికల అధికారులు ఛాన్స్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 67.14% పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానికులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్ శాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అటు కిషన్గంజ్ పరిధిలో భారీగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. రెండో విడతలో బీహార్లో 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3,70,13,556 మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండో దశ ఎన్నికలకు 45,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు అధికారులు. బీహార్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ టైం ముగిసింది. బూత్ సెంటర్లలో క్యూలో ఉన్న వారికే ఓటేసేందుకు ఎన్నికల అధికారులు ఛాన్స్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 67.14% పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానికులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్ శాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అటు కిషన్గంజ్ పరిధిలో భారీగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. రెండో విడతలో బీహార్లో 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3,70,13,556 మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండో దశ ఎన్నికలకు 45,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు అధికారులు. బీహార్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ టైం ముగిసింది. బూత్ సెంటర్లలో క్యూలో ఉన్నవారికే ఓటేసేందుకు ఎన్నికల అధికారులు ఛాన్స్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 67.14% పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానికులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్ శాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అటు కిషన్గంజ్ పరిధిలో భారీగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. రెండో విడతలో బీహార్లో 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3,70,13,556 మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండో దశ ఎన్నికలకు 45,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బీహార్ పోలింగ్ అప్డేట్స్ ఏంటి? రెండో విడత బీహార్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకే 67% పైగా పోలింగ్ నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ లో కూడా సాయంత్రం 5 గంటల వరకు 60% వరకు పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. ఓవరాల్ గా 65% ఫస్ట్ ఫేజ్ లో పోల్ పర్సెంటేజ్ నమోదైతే సెకండ్ ఫేజ్ లో కూడా ఆల్మోస్ట్ 70% వరకు కూడా వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో వేచి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. 6 తర్వాత ఎవరు వచ్చినా కూడా పోలింగ్ కేంద్రాలకి అనుమతి అనేది కూడా అనుమతించరు. ఇక పోలింగ్ ముగిసిన పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచి వీవీప్యాట్లను ఈవీఎంలన్నింటినీ కూడా అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్ లకి తరలిస్తారు. స్ట్రాంగ్ రూముల్లో కౌంటింగ్ రోజు వరకు కూడా ఉంటాయి. 24 గంటల పాటు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. అలాగే 3 అంచెల భద్రత ఉంటుంది. దాంట్లో ఈవీఎంలను అలాగే వీవీప్యాట్లను అన్నింటినీ కూడా భద్రపరుస్తారు. 14వ తారీఖున కౌంటింగ్ అనేది కూడా ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. గతంలో బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాతే ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓటింగ్ అనేది ఉండేది. ఇప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో కూడా మార్పులు అనేది ఉండబోతుంది. ఇక పెరిగినటువంటి ఓట్ పర్సెంటేజ్ ని రెండు కూటములు కూడా వారి గెలుపుకు ఉపయోగపడతాయనేటువంటి అంచనాల్లో ఉన్నాయి. చాలా వరకు సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరికి ప్లస్ కాబోతుంది, పెరిగినటువంటి ఓట్ పర్సెంటేజ్ ఎవరికి ప్లస్ కాబోతుంది అనే దానిపైన రకరకాల అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా అభివృద్ధికి పట్టం కట్టి ఉంటారు, అభివృద్ధికి పట్టం కడతారు బీహార్ ప్రజలు అనేటువంటి విశ్వాసంతో ఎన్డీఏ సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలు ధీమాను వ్యక్తం చేస్తుంటే ఈసారి ఖచ్చితంగా బీహార్ లో మార్పు ఉంటుంది. జూటా మాటలు ఇక చెల్లవు. ఖచ్చితంగా మార్పు దిశగా బీహార్ ఓటర్ తీర్పిచ్చారు అనేటువంటి ధీమాతోటి మహాగఠబంధన్ కు సంబంధించినటువంటి నేతలున్నారు. మొత్తంగా అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశాయి. వాటిని బట్టి చూస్తే ఎక్కువగా ఎన్డీఏకు ఫేవరబుల్ గా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పీపుల్ పల్స్ కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను వారు చేసినటువంటి సర్వే ఫలితాలను కూడా విడుదల చేసింది. దాంట్లో ఆల్మోస్ట్ 130 స్థానాల వరకు కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి
పార్టీలు కూటమి గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు అంచనా వేశారు. ఓట్ షేర్ కూడా ఆల్మోస్ట్ 46.2% ఎన్డీఏకు ఉండేటువంటి అవకాశంగా వారు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మహాగఠబంధన్ కి 37.9% ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా వారు చెప్తా ఉన్నారు. ఇక మహాగఠబంధన్ కు 75 నుంచి 101 స్థానాల వరకు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. చూడాల్సి ఉంటుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారతాయా, లేకపోతే బీహార్ ప్రజలు ఒక కొత్త తీర్పు దిశగా అడుగులు వేయబోతున్నారా, అసలు ఎట్లాంటి తీర్పునిచ్చారనే దానిపైన ఇంకా కూడా సస్పెన్స్ అంతా కూడా కొనసాగుతోంది. మొత్తంగా బీహార్ కు సంబంధించి ఎలక్షన్స్ కూడా దేశ రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఎన్నిక ఇది. అసెంబ్లీకి సంబంధించి ఖచ్చితంగా ఒకవేళ ఎన్డీఏనే కనుక గెలిచినట్లయితే అప్రత్యాశంగా బీజేపీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, లేకపోతే రాబోయే ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ బీహార్ కనుక మహాగఠబంధన్ కనుక గెలిచినట్లయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కూడా బీజేపీ పైన, బీజేపీ పాలిత రాష్ట్రాల పైన, వీటి అన్ని పొలిటికల్ సినారియో పైన, ఎంటైర్ పొలిటికల్ సినారియో పైన కూడా దీని ప్రభావం అనేది కూడా చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్, యూపీ ఇట్లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం పుంజుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా అందుకే ఈ ఎన్నికల పైన ఏ ఎన్నికలపైన లేనంత ఇంట్రెస్ట్ బీహార్ కు సంబంధించినటువంటి ఎన్నికలపైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే బీహార్ కు సంబంధించినటువంటి ప్రజలు చాలా వరకు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ కు హాజరై వారి తీర్పునైతే ఇచ్చారు. తీర్పుకు సంబంధించి 14వ తారీఖు సాయంత్రం కల్లా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వస్తుంది. ఎవరికి పడ్డం కట్టారు, ఎన్డీఏ వైపు ఉన్నారా లేకపోతే మహాగఠబంధన్ వైపు ఉన్నారా అనే దానిపైన ఆ రోజు స్పష్టత రానుంది. శ్రవంతి.